ఇండియన్ డెమోక్రసీ గురించి చెప్పు. వయసు భయపడ కలతల్లి కళ ముందు చనిపోతుంటే ఆడధర్మం అలాంటి ఎందరో తల్లిదండ్రులు తన భర్త మాట లంచం అనే మహమ్మారి పోతే అర్థాంతరంగా అకాల మరణం చెప్పుకుంటే ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో క్రికెట్ పుడితే 102 కోట్లు ఎంతమంది పుట్టాలి, కానీ ఒకడు పుట్టలేదు. దానికి కారణం మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. చెప్పులు కొట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, కానీ అలాంటి ఎందరో మంది అబ్రహం లింకన్ ఇంకా మన దేశంలో చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు. దానికి కారణం లంచం. మన దేశంలో అడుగు అడుగునే లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావాలంటే లంచం, ఇల్లు కట్టాలంటే లంచం, కరెంటు ఇవ్వాలంటే లంచం, ఆ కరెంటు తీగడం ఉండాలంటే లంచం, హాస్పిటల్ ఆడపడితే ఆపరేషన్ లేకుండా త్వరగా ప్రశ్నించాలంటే లంచం, హాస్పిటల్ బెడ్కి లంచం, తినే బ్రెడ్కి లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గి పెట్టే దగ్గర నుండి రైలు పెట్టే దాకా అవినీతి నడుస్తుంటే బతుకు రైలుకి ఏ పట్టాల మీద నడిపించమంటారు? ఠాగూర్ చెప్పిందంతా అందరూ ఫాలో కావాలి. ఆధార్ కార్డ్ అప్డేట్ చేయమని చెప్పాను, చేసావా? లేదా 2 రోజులు పడుతుందా? అన్నా మధ్యాహ్నం కల్లా అయిపోవాలి. 300 లంచం ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.